ఓకే, కెమికల్ ఈక్వేషన్స్ క్లాస్ 10 చాప్టర్ 2. మన ప్రీవియస్ క్లాస్లో ఒక ఈక్వేషన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయొచ్చో నేర్చుకున్నాం, అవునా? ఈ క్లాస్లో మనము ఒక ఈక్వేషన్ని మోర్ ఇన్ఫర్మేటివ్గా ఎలా ఇన్ఫార్మ్ చేయొచ్చు అంటే, ఒక కెమికల్ ఈక్వేషన్లో ఏముంటాయి, సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫెర్రస్ ఆక్సైడ్ తీసుకుంటాం, ఫెర్రస్ ఆక్సైడ్ తీసుకుంటాం Fe2O3. మనం దానికి అల్యూమినియం యాడ్ చేస్తే ఫెర్రస్ అనేది మనకు బయటకు వచ్చేసేసి అల్యూమినియం ట్రైఆక్సైడ్ ఫామ్ అవుతుందని మనం నేర్చుకున్నాం. అల్యూమినియం ట్రైఆక్సైడ్ ఫామ్ అవుతుందని మనం నేర్చుకున్నాం. అల్యూమినియం ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇక్కడ 2. ఇక్కడ ఫెర్రస్ 2 ఉన్నాయి కనుక ఈ 2తో మల్టిప్లై చేస్తే ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దీని గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. మరి ఈ సబ్స్టెన్సెస్ ఫిజికల్ స్టేట్ ఎలా ఉంటుంది, అది సాలిడ్ స్టేట్లో ఉందా, లేకపోతే గ్యాసీ స్టేట్లో ఉందా, అది లిక్విడ్ స్టేట్లో ఉందా? మళ్ళీ వీటిని మనం ఏమంటామని నేర్చుకున్నాము, రియాక్టెంట్స్ అంటాం. ఈ మిక్స్ అయితే కొత్తగా వచ్చిన దాన్ని ప్రొడక్ట్స్ అని నేర్చుకున్నాం. ప్రొడక్ట్స్ సేమ్ స్టేట్లో ఉన్నాయా, డిఫరెంట్ స్టేట్లో ఉన్నాయా, గ్యాస్ ఇవాల్వ్ అయ్యిందా, ప్రెసిపిటేట్స్ ఫామ్ అయినాయా? ప్రెసిపిటేట్స్ అంటే చెప్పాను, రియాక్షన్ ఫామ్ అయిందంటే వాటర్లో ఇన్సాల్యుబుల్ అవుతాయి. సాల్యుబుల్ కాకపోతే అన్నింటిని ఏమంటారు, ప్రెసిపిటేట్ అని. ఇట్లా అన్నింటినీ మోర్ ఇన్ఫర్మేటివ్గా చెప్పాలండి, మోర్ ఇన్ఫర్మేటివ్గా చెప్పాలంటే దాని ఫిజికల్ స్టేట్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఫెర్రస్ ఆక్సైడ్ ఉంది, ఇక్కడ Fe2O3 ఉంది. ఇది స్టేట్ ఎప్పుడు సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సాలిడ్ స్టేట్లో ఉంటుంది, దాన్ని ఎలా ఇన్ఫర్మేటివ్గా చెప్పాలి. అల్యూమినియం ఎప్పుడు సాలిడ్ స్టేట్లో ఉంటుంది, దాన్ని ఎలా ఇన్ఫర్మేటివ్గా ఎలా చెప్పాలి, ఎదురుడికి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి. ఇలాంటి విషయాల గురించి మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాం. దాంట్లో ద మేకింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ మోర్ ఇన్ఫర్మేటివ్. మన దాంట్లో తెలుసుకోవాల్సిన ఫస్ట్ ఫిజికల్ స్టేట్. దాని ఫిజికల్ స్టేట్ ఎలా ఉంది, సాలిడా లిక్విడ్ స్టేట్ ఎలా ఉంది, ఏమైనా గ్యాస్ ఏమైనా ఇవాల్వ్ అవుతుందా? ఇది కూడా ఇంపార్టెంట్ కదా. హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందా, అది హీట్ ఎనర్జీ తీసుకుంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనము పొయ్యిలో కట్టెలు పెడతాం, కట్టెలు పెట్టి మనం కొంత హీట్ ఎనర్జీ ఇస్తాం. హీట్ ఎనర్జీ అంటే మనం ఒక అగ్గిపుల్లో ఏది వేసి దాన్ని జాగ్రత్తగా దాన్ని ఫైర్ చేసుకుంటా పోతాం, అంటే మనం హీట్ ఎనర్జీ దానికి ఇస్తాం. తర్వాత నుంచి అందులో హీట్ రిలీజ్ అవుతుంది. బొగ్గులున్నాయి, బొగ్గులు అంటే కోల్ తెలుసు కదా, మన ఇస్త్రీ పెట్టిలో వేసుకుని కొద్దిగా ఫస్ట్ దాన్ని హీట్ ఎనర్జీ ఇచ్చి దాన్ని రైట్ చేస్తాం, అప్పుడు రెడ్ కలర్ వస్తుంది. అంటే ఏంటి, దాని తర్వాత నుంచి అదే హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తాం. అంచేత హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతానే కదా ఇస్త్రీ పెట్టుకుంటే మనం బాగా బట్టలు ఐరన్ చేసుకోవచ్చు, అవునే కదా. అంటే అది హీట్ ఎనర్జీ ఏమవుతుంది, రిలీజ్ అవుతుంది. అందులో ఉన్న కార్బన్, కోల్ అంటే కార్బనే కదా, కార్బన్కి మనం ఏం యాడ్ చేస్తాం తెలుసా, ఆక్సిజన్ యాడ్ చేస్తున్నాం. ఆక్సిజన్ ఎలా యాడ్ చేస్తున్నాం అంటే, గాలిలో ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఏం చేస్తుంది, కార్బన్ ఆక్సిజన్తో ఏమవుతుంది, రియాక్ట్ అవుతుంది. అప్పుడు నీకు ఫామ్ అయ్యేది కార్బన్ డైఆక్సైడ్. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మీ పొగ పైకి కళ్ళు మంటే చూస్తే ఆ ఇస్త్రీ పెట్టిలోంచి ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తూ ఉంటుంది, నిజంగా వస్తూ ఉంటుంది. అక్కడ టచ్ చేస్తే హీట్ ఉంటుందా ఉండదా, ఇస్త్రీ పెట్టి. అంటే కార్బన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది, నీకు ఏం ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇది ఏ స్టేట్లో ఉంది, మళ్ళీ గ్యాస్ స్టేట్లో ఉంది, గ్యాస్ కదా పైన ఉంది. ఓకే, అప్పుడు కొంత హీట్ ఎనర్జీ ఏమవుతుంది, రిలీజ్ చేస్తుంది. ఆ హీట్ ఎనర్జీతో మనం ఏం చేస్తాం, బట్టలు ఇస్త్రీ చేస్తాం. ఏమై క్లియర్ అని. సో దీన్ని మోర్ ఇన్ఫర్మేటివ్గా చెప్పాలంటే దాంట్లో ఉన్న ఏమేమి అబ్జర్వ్ చేస్తాం అవన్నీ మనం రాయగలిగితే దాన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ అంటారు. సో ఇక్కడ గ్యాస్ ఏమైనా ఇవాల్వ్ అవుతుందా, ప్రెసిపిటేట్స్ ఫామ్ అవుతాయి. ప్రెసిపిటేట్ ఫామ్ అవుతాయని చెప్పాను, బేరింగ్ క్లోరైడ్ ప్లస్ సోడియం సల్ఫేట్ని యాడ్ చేస్తే ఒక వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందని లాస్ట్ క్లాస్లో నీకు చెప్పాను. ఒకసారి చూపిస్తాను అది అయినా. ఇదిగో లాస్ట్ క్లాస్లో నీకు చెప్పాను, ఇగో సోడియం Na2SO4ని దేనికి యాడ్ చేస్తాం, బేరింగ్ క్లోరైడ్ యాడ్ చేస్తాం. ఇంకో
take a 100 ml of water in a beaker and dissolve in some quantity of sodium sulfate. 100 ml of water తీసుకోవాలి, దాంట్లో ఏం వేయాలి, సోడియం సల్ఫేట్ వేయాలి. టేక్ 100 ml of one beaker and dissolve some quantity of barium chloride. బేరియం క్లోరైడ్ ఈ రెండింటిని మనము యాడ్ చేసుకో ఉంటే ఇది ఏం ఫామ్ అయింది, వైట్ కలర్ ఒక మెటీరియల్ ఫామ్ అయింది. ఇది ఇన్సాల్యుబుల్, దీన్ని మనం ప్రెసిపిటేట్ అంటాం. దీన్ని కూడా మోర్ ఇన్ఫర్మేటివ్ ఎలా చెప్పాలో ఈ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, మనం వెనక్కి వెళ్దాం ఒకసారి. ఓకే, 1 minute. యస్. సో ఇక్కడ నేను చెప్పినట్టుగానే మొత్తాన్ని మనం ఒకసారి చూసాం. ఒకసారి నేను చెప్పినవన్నీ ఒకసారి మళ్ళీ ఒకసారి. మేకింగ్ ఈక్వేషన్ మోర్ ఇన్ఫర్మేటివ్. యూ షుడ్ నో ఫిజికల్ స్టేట్, అది సాలిడ్ స్టేట్లో ఉందా లిక్విడ్ స్టేట్లో ఉందో చెప్పొచ్చు. హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందా, హీట్ ఎనర్జీ తీసుకుంటుందా, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్యాస్ ఇస్ ఇవాల్వ్స్, గ్యాస్ కూడా ఒక్కొక్కసారి ఇవాల్వ్ అవుతుంది. ఇది కోల్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ కార్బన్ డైఆక్సైడ్, గ్యాస్ ఇవాల్వ్ అవుతుంది. ప్రెసిపిటేట్స్ ఆర్ ఫార్మ్డ్, ఇందాక కూడా చెప్పాను ఏంటి, సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్. సో ఓకే, ఇందులో ఇప్పుడు అది ఎలాగా ఇన్ఫర్మేటివ్గా చెప్పాలంటే కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ఆ షార్ట్ కట్స్ ఇది గ్యాస్ స్టేట్లో ఉందనుకో మనం అక్కడ జి అని రాస్తాం. ఒక లిక్విడ్ స్టేట్లో కనపడింది అనుకో దానికి ఎల్ అనేది యూజ్ చేస్తాం. ఒక సాలిడ్ స్టేట్ కనపడింది అనుకో దాన్ని మనం ఎస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంకొకటి కూడా ఉంది నాన్న, ఇందాక నేను ఇందాక సంథింగ్ సోడియం సల్ఫేట్ నేను ఎందులో కలిపాను ఇందాక 100 ml ఆఫ్ వాటర్లో కలిపాను కదా. 100 ml ఆఫ్ వాటర్లో కలిపినప్పుడు ఈ ఫామ్ అయ్యే సొల్యూషన్ ఎక్యూఎస్ సొల్యూషన్ అంట. అటువంటి సొల్యూషన్ని ఏక్యూ అనేది ఒక టర్మ్ యూజ్ చేస్తాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ టర్మ్ అనేది ఏక్యూ. ఏక్యూ అంటే ఎక్యూఎస్ సొల్యూషన్, అంటే వాటర్తో మిక్స్ అయిన ఒక సొల్యూషన్. ఇప్పుడు H2SO4 ఉంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. H2SO4 ఏంటి, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇది కాన్సన్ట్రేటెడ్ ఎప్పుడు యూజ్ చేయరు, దీంట్లో కంపల్సరీ మళ్ళీ వాటర్ మిక్స్ చేస్తారు. వాటర్ మిక్స్ చేస్తే దాన్ని మళ్ళీ ఏమనొచ్చు, ఎక్యూఎస్ సొల్యూషన్. ఇక్కడ మీకు H2SO4 కనపడిందంటే అక్కడ ఏక్యూ అనేది మనం యూజ్ చేస్తాం. అదే H2SO4 కనపడుతుంది అక్కడ ఏమని ఏం చేస్తాం, ఏక్యూ. ఏక్యూ అంటే ఏంటి, ఎక్యూఎస్ సొల్యూషన్. అంటే ఆన్ ద వాటర్లో మిక్స్ అయిన ఒక సొల్యూషన్ అని ఎదురోళ్ళకి అర్థమయ్యేటట్టు మనం ఇన్ఫర్మేటివ్గా ఒక ఈక్వేషన్ మనం తయారు చేయడమే ఇవాళ నేర్చుకుంటాం. ఇప్పుడు టర్మ్స్ అనేవి అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు మనం వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ తీసుకున్నాం. ఫస్ట్ జస్ట్ ఎగ్జాంపుల్ బ్యాక్ వెళ్దాం. ఫెర్రస్ ఆక్సైడ్, ఇట్ ఈస్ ఎ సాలిడ్ స్టేట్. సో నేను ఇక్కడ సఫిక్స్లో ఎస్ అనేది యూజ్ చేస్తాను. ఎస్ అనేది యూజ్ చేసినట్టు ఏంటి, సాలిడ్. నెక్స్ట్ అల్యూమినియం, ఎవ్రీబడి నోస్ ఇట్ ఈస్ ఎ సాలిడ్. ఇగో సఫిక్స్లో ఇలా ఎస్ రాస్తాం. అంటే ఐ వుడ్ లైక్ టు సే ద ఈక్వేషన్ ఇట్స్ మోర్ ఇన్ఫర్మేటివ్, బాగా ఇన్ఫర్మేటివ్గా అర్థమయ్యేటట్టు. ఇది ఐరన్, ఇది కూడా సాలిడ్. అల్యూమినియం ట్రైఆక్సైడ్, ఇట్ ఈస్ ఆల్సో సాలిడ్. ఇలా అయిపోయింది. ఇక్కడ చూడండి H2. H2 is a what? Gas. H2 plus O2 gives H2O. H2O అంటే హైడ్రోజన్ గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్ రెండు మిక్స్ చేస్తే నీకు ఏం ఫామ్ అవుతుంది, వాటర్ ఫామ్ అవుతుంది. Am I clear or not? సో ఇది గ్యాస్ కనుక ఐ వుడ్ లైక్ టు యూజ్ G here. ఇక్కడ G because O2 is a gas, it is a liquid. I would like to use small l, that's all. Now it is a more informative. Now I will go into next. ఇక్కడ నేను ప్రతిదీ సబ్లైన్స్ యూజ్ చేశాను. చూడు ఇక్కడ ఏమి ఇచ్చాను, ఎక్స్ప్రెసింగ్ ఫిజికల్ స్టేట్స్. గ్యాస్ అవుతే G, లిక్విడ్ అవుతే ఎల్లో, సాలిడ్ అవుతే ఎస్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ నెక్స్ట్
ఇది నేను ఆల్రెడీ చెప్పాను, కార్బన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ గ్యాసియస్ స్టేట్. ఇది హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కనుక ఎక్సోథర్మిక్ రియాక్షన్. ప్లస్ క్యూ అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్, మైనస్ అంటే ఎండోథర్మిక్ రియాక్షన్. ఇక్కడ నైట్రోజన్ అనే ఒక గ్యాస్ ని ఆక్సిజన్ అనే ఒక గ్యాస్ తో యాడ్ చేస్తే నైట్రోజన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఎన్నో అంటే ఏంటి? ఇది కూడా గ్యాస్, కానీ దాన్ని టచ్ చేస్తే వెరీ కూల్గా ఉంటుంది. కూల్గా ఉంటుందండి. బయట ఉన్న ఎనర్జీని 30 degrees 28 degrees ఉంటుందా, ఆ ఎనర్జీని ఏం చేస్తుంది? అది తీసేసుకుంటుంది. అంచేతే కూల్ అంటే అక్కడ హీట్ ఎనర్జీని తీసుకుంటుంది కనుక దాన్ని మనం ఏమనొచ్చు? ఎండోథర్మిక్ రియాక్షన్ అనొచ్చు. మరి రాయాలి కదా, మనం ఏమనుకున్నాము? ఇట్ ఈస్ ఏ కార్బన్ సాలిడ్, O2 is a gas, oxygen gas, carbon dioxide is a gas, heat energy is released. This is more informative అంటారు. నైట్రోజన్ ఇక్కడ గ్యాస్, ఆక్సిజన్ is a gas, ఈ నైట్రోజన్ మోనాక్సైడ్ is a gas, మైనస్ క్యూ అంటే ఎండోథర్మిక్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇవాల్వ్ అవుతుంది కనుక పైన ఏరో ఉంటుంది. అలా ప్రెసిపిటేట్ ఫామ్ అయిన డౌన్ ఏరో పెడతాం అంతే. వెరీ సింపుల్. సరే, ఇప్పుడు నెక్స్ట్ దానికి ఓకే. సో జింక్ ని H2SO4 వేసామనుకో నీకేం ఫామ్ అవుతుందన్నా? జింక్ ని H2SO4 అనే సల్ఫ్యూరిక్ యాసిడ్ లో పోసామనుకో హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇవాల్వ్ అవుతుంది. గ్యాస్ ఇవాల్వ్ అవుతుంటే నువ్వు యూజ్ చేయవలసింది యారో. సో ఇక్కడ ఇది ఏంటిది? సాలిడ్. ZnSO4 అంటే సాలిడ్. దీనికి సాలిడ్ అంటే ఏంటి? ఎస్. H2SO4 అనేది ఏంటి? నేను చెప్పాను, అది వాటర్ లో మిక్స్ అయ్యి ఉంటుంది కనుక aqueous solution అని కూడా చెప్పాను నేను. H2SO4 అనేది డైరెక్ట్ గా ఉండదు, హై కాన్సన్ట్రేట్ ఎప్పుడు యూజ్ చేయరు, కొద్ది వాటర్ కలుపుకుంటారు. వాటర్ కలుపుకోవడం వల్ల దీన్ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం aqueous solution. Zn జింక్ సాలిడ్ స్టేట్, ఇక్కడ మనం ఎస్ అనేది యూజ్ చేస్తాం. అయిపోయింది. ఎక్స్ప్రెసింగ్ ప్రెసిపిటేట్, ఇగో సిల్వర్ నైట్రేట్, దీన్ని ఏమంటారు నాన్న? AgNO3, సిల్వర్ నైట్. AQ అంటే ఏంటి? వాటర్ లో తీసుకున్నాను అర్థం. ఇక్కడ సోడియం క్లోరైడ్, AQ అంటే నేను వాటర్ లో కలిపి తీసుకున్నాను. ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చేది AgCl, సిల్వర్ క్లోరైడ్. ఇది ప్రెసిపిటేట్, వాటర్ లో మిక్స్ కాదు. అంచేత నేను యూజ్ చేయాల్సిన యారో ఇక్కడ డౌన్. Na2O3, ఇట్ ఈస్ ఆల్సో సాలిడ్. సాలిడ్ కి ఏం యూజ్ చేస్తాం? క్లియర్ అయిపోయింది. దిస్ ఈస్ వీఆర్ టెల్లింగ్ మోర్ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ నాన్న సిల్వర్ క్లోరైడ్ అనేది సన్లైట్ లో పెట్టామనుకోనన్నా, ఏదమ్మా AgCl సన్లైట్ లో పెట్టామనుకో, ఇట్లేమో సన్ లైట్ అని రాస్తుంది. ఇది Ag సెపరేట్ అయిపోతుంది, Cl2 సెపరేట్ అయిపోతుంది. ఇది ఇక్కడ గ్యాస్ కదా, బై గ్యాస్. ఇది దీన్ని ఏమంటారంటే క్యాటలిస్ట్ అంటారు. ఇది సన్లైట్ అనేది హెల్ప్ అవుతుంది కనుక ఇక్కడ సన్లైట్. ఒక్కొక్కసారి నువ్వు హీట్ ఎనర్జీ ఇస్తావు, ఒక్కొక్కసారి నువ్వేం చేస్తావు? హీట్ ఎనర్జీ ఇస్తావు. ఇచ్చినప్పుడు ఈ యారోకి పైన రాస్తావు. హీట్ ఎనర్జీ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాక్ వెళ్తా ఒకసారి. ఇది ఇక్కడ డెల్టా రాసాను చూసావా? ఇక్కడ డెల్టా రాసాను. ఫెర్రస్ ఆక్సైడ్ కి అల్యూమినియం యాడ్ చేసి నువ్వు హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడే ఫెర్రస్ సెపరేట్ అవుతుంది. ఫెర్రస్ అంటే ఏంటి? ఐరన్. ఐరన్ సెపరేట్ అయిపోతుంది. అల్యూమినియం ఈ ఆక్సిజన్ ని తీసేసుకుని అల్యూమినియం ట్రయాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నువ్వు కంపల్సరీ ఏం ఇవ్వాలి? హీట్ ఎనర్జీ ఇస్తేనే. అంటే ఇలా కూడా ఒక్కొక్కసారి మనం యారోస్ ఈ డెల్టా అనేది ఇచ్చేసాం. డెల్టా ఇచ్చేసామంటే ఇక్కడ హీట్ ఎనర్జీ ఇచ్చామని. అంటే ఈ ఈక్వేషన్ మోర్ ఇన్ఫర్మేటివ్ గా చెప్పగలుగుతున్నాం లేదా? దట్ ఈస్ వెరీ. అది ఒక్కోసారి క్యాటలిస్ట్ యూజ్ చేస్తాం. క్యాటలిస్ట్ అంటే ఏం లేదు, అంటే ఈ ఈక్వేషన్ అంటే ఏదో సమ్ ఈక్వేషన్స్ లో రెండు సబ్స్టెన్సెస్ మిక్స్ చేసినప్పుడు ఆ రియాక్షన్ వెరీ ఫాస్ట్ కావాలంటే మనం కొంత డిఫరెంట్ మెటీరియల్ అందులో కలుపుతాం. ఆటోమేటిక్గా ఆ రియాక్షన్ ఫాస్ట్ పెరుగుతుంది. బట్ నువ్వు ఏదైతే కలిపేవో ఆ సబ్స్టెన్స్ మాత్రం ఆ రియాక్షన్లో మాత్రం పాల్గొనదు, పార్టిసిపేట్ చేయదు, కానీ రియాక్షన్ని పెంచుతా పోతాం. అటువంటి వాటిని ఏమంటారు అన్నమాట? క్యాటలిస్ట్.
అవి డౌన్ ఏరోలో కానీ అప్పర్ ఏరోలో కానీ మనం రాస్తూ ఉంటాం. అది కూడా ఒకసారి చూసారు. ఇదిగో AgCl సిల్వర్ క్లోరైడ్, Ag సెపరేట్, క్లోరిన్ సెపరేట్ అయిపోయింది. ఇక 2తో ఎందుకు మల్టిప్లై చేశాను తెలుసా? క్లోరిన్ బయటకు వచ్చిన క్లోరిన్ గ్యాస్ 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2 లేకపోవడం వల్ల దీన్ని 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు సిల్వర్ ఏమైంది? డబల్ అయిపోయింది. మరి వచ్చినప్పుడు కూడా డబల్ రావాలి కదా బయటకు వచ్చినప్పుడు అని చెప్తారు. ఓకే, ఇక్కడ చూడండి. సమ్ టైమ్స్ ద రియాక్షన్ కండిషన్ సచ్ యాజ్ టెంపరేచర్, ఒక్కోసారి ప్రెషర్ ఎక్కువగా ఇచ్చినా కానీ ఆ కెమికల్ రియాక్షన్ పెరుగుతూ ఉంటుంది. దోస్ ఆర్ కాల్డ్ ఏమో అర్థమైందా? సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ గ్లూకోజ్. మీకు తెలుసా ఇందులో బాగుంది? ఆకు. ఒక ఫ్లవర్ తీసుకో, ఫ్లవర్ మీద సన్లైట్ పడింది అనుకో, ఇందులో ఏముంటది? క్లోరోఫిల్ ఉంటది. క్లోరోఫిల్ ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? నీకు గ్లూకోజ్ తయారు చేస్తుంది. గ్లూకోజ్ తయారు చేయాలి అంటే యూ నీడ్ కార్బన్ డైఆక్సైడ్. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ దొరుకుతుంది? మన ఆక్సిజన్ తీసుకున్నాం, మనం వదిలేదు కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఎవరు తీసుకుంటే? లీవ్ తీసుకుంటాయి, ఆకులు తీసుకుంటాయి. తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ మరి వాటర్ కావాలి కదా, దాని రూట్స్ ఉంటాయి కదా, రూట్స్ ద్వారా వాటర్ తీసుకుంటారు. రెండు మిక్స్ చేసి నీకు ఏమి ఇస్తున్నాను? C6H12O6. ఇదేంటిది? గ్లూకోజ్ని ఇస్తుంది అన్నమాట. ప్లస్ ఆక్సిజన్ గ్యాస్ కూడా మనకు బయటకి ఇస్తుంది. ఆక్సిజన్ గ్యాస్ మళ్ళీ మనం తీసుకుంటాం. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్, మన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ చెట్లు తీసుకుంటాయి, ట్రీస్ తీసుకుంటాయి. ఎలా తీసుకుంటుంది? అక్కడ నీకు కంపల్సరీ ఏం కావాలి? సన్లైట్ కావాలి. ఆ సన్లైట్ విత్ క్లోరోఫిల్. ఇది అప్ అండ్ డౌన్ ఏరియాలో కూడా మనం రాస్తూ ఉంటాం. దిస్ ఈజ్ నథింగ్ మోర్ ఇన్ఫర్మేటివ్ అబౌట్ ద కెమికల్ ఈక్వేషన్స్. ఏమై క్లియర్ అన్నాడు. నెక్స్ట్ క్లాస్లో ఇది ఎంత క్వాంటిటీ యూజ్ చేసాం, ఇది ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి, ఎంత క్వాంటిటీ ఇచ్చేసి ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ అవుతుంది కూడా నెక్స్ట్ క్లాస్ నేర్చుకుంటాం. ఓకే, అదేనా?